ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనము. యెహోవా నీకంటే ముందుగా వెళ్ళువాడు, ఆయన నీతో ఉండును, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, దిగులు పడకము. ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానించినట్లయితే మన జీవితంలో భవిష్యత్తు గురించి భయం, అనిశ్చితి, ఆ సమస్యలు ఎదురైనప్పుడు భయం, ఇవన్నీ కూడా మనల్ని ఆవరిస్తూ ఉంటాయి. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను నీకంటే ముందుగా వెళ్ళువాడను అని చెప్పడం ద్వారా మనం వెళ్ళే ప్రతి మార్గం దేవునికి ముందే తెలుసని ఆయన మనకు భరోసా ఇస్తున్నాడు. మనకు మార్గం కనిపించకపోయినా దేవుడు ఇప్పటికే మన కోసం ఒక మార్గాన్ని సిద్ధం చేసి ఉన్నాడు. మనం ఒంటరిగా లేము. దేవుడు మనల్ని ఎన్నటికీ విడిచిపెట్టడు, ఎడబాయడు. అందుకే పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా భయపడకుండా విశ్వాసంతో ముందుకు సాగాలి. దేవుని సన్నిధి మన గొప్ప బలం, ఆయన వాగ్దానం మనకు గొప్ప ధైర్యం. కాబట్టి ఈ వాక్యం మన జీవితంలో అన్వయించుకుంటూ, ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటూ, ఈ వాక్యం మన జీవితంలో నెరవేరాలని చెప్పి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, నీ వాక్యమునకు హృదయపూర్వక కృతజ్ఞతలు దేవా. నీవు మాకంటూ ముందుగా వెళ్ళి మా మార్గాన్ని సిద్ధపరుస్తున్నావని తెలుసుకుని మా హృదయాలు ధైర్యం పొందేటట్టు కృప చూపించు తండ్రి. ప్రభువా, భయం వచ్చిన ప్రతిసారి నీ వాగ్దానాన్ని గుర్తు చేసుకునే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించు తండ్రి. మమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టని నీ ప్రేమకు కృతజ్ఞతలు యేసయ్యా. ఈ సందేశం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ సన్నిధిని అనుభవించేలా చేయండి. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. వారి అవసరాలను తీర్చి వారికి సమాధానము, ఆరోగ్యము, ఆనందము మరియు నీ కృపను అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడునైన యేసయ్యకి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.